సామాజిక వర్గం కోసం ఏం పని చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి, కానీ రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకుంటది. ఇది కామన్. నువ్వు కాపు సామాజిక వర్గానికి ఏం చేయట్లా, కానీ నిన్ను ఓన్ చేసుకుంటది. కానీ నువ్వు కాపులకే ఎక్కువ ఇస్తావు, వాళ్ళు రెడ్లకి ఎక్కువ ఇస్తారు, వాళ్ళకి అమ్మకి ఎక్కువ ఇస్తారు. ఆర్థిక వనరులు, రాజకీయ వనరులు. నీ దాంట్లో ఎంతమందికి వేరే కులాల వాళ్ళకి సీట్లు ఇచ్చా? రిజర్వ్ సీట్లు వదిలేసి రిజర్వ్డ్ కాకుండా ఉన్న సీట్లు ఎంతమందికి వేరే కులాల వాళ్ళకి ఇచ్చావు నువ్వు? జనరల్ కోటాలు బీసీలకి ఏమైనా ఇచ్చావా? ఎస్సీలకి ఏమైనా ఇచ్చావా? ఎస్టీలకి ఏమైనా ఇచ్చావా? అత్యధికులు ఎవరున్నారు నీ దాంట్లో? ఈవెన్ మంత్రివర్గంలో ఇప్పుడు తెలుగుదేశంలో ఉంది, వాళ్ళకి మంత్రివర్గ పరంగా చూసుకున్నా ఓ సిస్టమ్ తెచ్చుకున్నారు కదా, రేషియో పెట్టుకున్నారు కదా, బీసీలేని ఎస్సీలేని ఎస్టీలేని అనేటువంటిది. నీకు 3 ఛాన్స్ వచ్చినాయి. అప్పుడు నువ్వేం చేయాలి? ఒకటి నీ కులం పెట్టుకుంటే నువ్వు ఉంటావు ఒకటి, రెండోది ఒక బీసీ ఒక ఎస్సీనో ఒక మైనార్టీనో ఇవన్నీ. మైనార్టీ ఎమ్మెల్యే లేరు, ఓకే, ఓ బీసీ ఒక ఎస్సీ ఇవ్వచ్చు కదా. నువ్వేం చేస్తేవి? నువ్వు తీసుకున్నావు, ఇంకోటి నాదెళ్ల మనోహర్కి ఇచ్చావు, ఇంకోటి కందులు దుర్గేష్ ఇచ్చావు. 2 కాపులు ఒక్క కమ్మ. బీసీ ఉంది, ఎస్సీ ఎక్కడ ఉంది, ఎస్టీ ఎక్కడ ఉంది? గెలిచారంటే అన్ని పార్టీలు గెలుస్తారు. ఏం తేడా ఉంది? ఇంకా నువ్వు ప్రతి క్షణం నువ్వు మానిటర్ చేసుకోవాలి. చంద్రబాబు గారు చూడండి, స్టేజీ మీద కూర్చున్నప్పుడు అన్ని కులాల వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఎస్సీల నుంచి అనిత ఉంటుంది, బీసీల నుంచి అచ్చెన్నాయుడు